సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తమిళ రాజకీయాల్లోకి ఇప్పటికే హీరో దళపతి, విజయ్ దళపతి గారు మరి ఎంట్రీ ఇచ్చారు. 2026 ఎలక్షన్సే ఆయన టార్గెట్‌గా బరిలోకి దిగారు. సో ఇప్పుడు ఈ బరిలోకి మరొక స్టార్ హీరో కూడా దిగబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి సార్. ఆయనే హీరో విశాల్ గారు. మరి హీరో విశాల్ గారు కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు సార్? అంటే అధికారిక సమాచారం కాదు గానీ, ఒకటి వాళ్ళ వైపు నుంచి ఒక వార్త అయితే సర్క్యులేషన్‌లోకి వచ్చింది. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టొచ్చు. ఇక్కడ కూడా మన దగ్గర కూడా రకరకాలుగా పార్టీలు పెడుతున్నారు కదా! అట్లా అంటే పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ప్రధానంగా కావాల్సింది నోన్ ఫేస్. జనాలకి ప్రధానంగా ఇతన్ని చూస్తే గుర్తుపడతారు, అతన్ని చూడటానికి వస్తారు అనేది ఒక అడ్వాంటేజ్ సినిమా వాళ్ళకి. ఇలా అట్రాక్ట్ అయిన వాళ్ళకి ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ గనక ఇవ్వగలిగితే వాళ్ళు వీళ్ళతో టైఅప్ అయి కొనసాగుతారు. లేకపోతే చూసి వెళ్ళిపోతారు అంతవరకే. చూసి వెళ్ళిపోవడం వలన ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. ప్రజారాజ్యం అనేటువంటి ఒక పార్టీ పెట్టడము, ఆ పార్టీ సభలకు విపరీతంగా జనాలు వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవాళ్ళు? వాళ్ళందరూ చిరంజీవిని చూడటానికి వచ్చేవాళ్ళు తప్ప చిరంజీవికి ఓటు వేయటానికి కాదు. ఓటు వేయటానికి వచ్చేసరికి వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి, వాళ్ళ పార్టీస్ వాళ్ళకున్నాయి, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఫైనల్గా ఈయనకి 20 లోపు సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశాడు. అక్కడితో ఆ క్రతువు ముగిసింది అనుకున్నాడు ఆయన. కాబట్టి ఈ ఇమేజ్తో ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా ఇమేజ్తోనే జనాలు వచ్చేవాళ్ళు. నాదెండ్ల భాస్కర్రావు ఒక్కడే ఉండుంటే, లేదు తను లీడ్ చేసుంటే అంతమంది జనాల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళలోకి ఈ అభిప్రాయాలు పంపు చేయటం అనేది అయ్యేది కాదు. ఏది తెలుగుదేశం పార్టీకైనా. కాబట్టి ఒక ప్రజామోదం పొందిన నాయకుడు ఉండాలి. లేదంటే గనక ప్రజలకి తెలిసిన ముఖం ఉండాలి. దీంతో పాటు ఇతని మీద ఒక విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు ఇతనికి విషయం అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది అని జనం అనుకోవాలి. ఇలా అనుకుంటే మాత్రమే జనం సీరియస్గా అటాచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. తమ అభిప్రాయాలు చెప్పి ఇలా నడవాలి మీరు అని గైడ్ చేస్తారు కూడా. అలా గైడ్ చేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి, అనేక మందిని. ఈ క్రమంలోనే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావటాన్ని చూడాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ప్రధానంగా మనకు అట్రాక్షన్ ఉంటుంది, మనం రోడ్డు మీదకి వస్తే కొన్ని వేల మంది వస్తారని అనుకుంటారు. కానీ అవును, ఆ వేల మందికి మీరు ఏం చెప్తున్నారు అనేది ప్రధానం. మీరు ఏం చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు, ఎమోషనలైజ్ చేస్తున్నారు. సినిమాలో ఎలాగైతే ఎమోషనలైజ్ చేయాలో థియేటర్ని, బహిరంగ సభల్లో ప్రజల్ని విపరీతంగా ఊపి ఛార్జ్ చేసి వాళ్ళని ఉత్తేజపరిచి ఒక రకంగా రెచ్చగొట్టి టార్గెట్ల వైపు నడిపించాలి. అలా నడిపింపజేయటం జరిగితే ఈ ఇమేజ్ని ఆకట్టుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉపయోగపడ్డట్టు. లేకపోతే లేదు. వీళ్ళు ప్రాపర్ పిలుపు ఇవ్వకపోతే తర్వాత వీళ్ళెవరు వీళ్ళ వైపు మొహం కూడా చూడరు. ఆ అనుభవాలు కూడా మనకున్నాయి. చిరంజీవి ఒకడే కాదు, ఆయనకు ముందు దీని మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయింది తెలుగు సినిమాకి సంబంధించి ఎన్టీ రామారావు ఒక్కడే. మిగిలిన సినిమా నటులందరూ ఒక్కసారి గెలిచి ఓడిపోయిన వాళ్ళే. అది కోట శ్రీనివాసరావు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, కైకాల సత్యనారాయణ, వీళ్ళందరికీ అది వర్తిస్తుంది. కాబట్టి విశాల్ పార్టీ పెట్టడం అనేది, పార్టీ పెట్టిన తర్వాత జనాలు వస్తారు అతను చూడటానికి. ఆ వచ్చిన జనాలకి ఏం చెప్పి ఎమోషనలైజ్ చేస్తాడు అతను? నడిపించాలి కదా. ఆ నడిపించడానికి ఆయన ఎంచుకున్నటువంటి సైద్ధాంతిక భూమిక ఏమిటి? ఏ కాగడా ఎత్తిపట్టి ఆ వెలుగులో జనాలను నడిపిస్తాడు అనేది ప్రశ్న. ఒకవేళ అతని ఎజెండా గనక, అతని ప్రోగ్రాం గనక ప్రోగ్రెసివ్గా ఉండి నిజానికి జనాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇతన్ని భుజాన్ని ఎక్కించుకుంటారు. లేదు ఇది మాకు ఉపయోగపడేది కాదు, ఇంకేదో వ్యవహారం చేయడానికి ఈ ఏరియాకు వస్తున్నారు వాళ్ళు అనిపిస్తే వ్యతిరేకిస్తారు. ఏదైనా జనం డిసైడ్ చేయాల్సిందే. జనం మన సభలకు వచ్చారు కాబట్టి, లేదు నేను సినిమా హీరోగా అందరికీ తెలుసు కాబట్టి ఈ ఒక అడ్వాంటేజ్తో మనకి సానుకూలంగా ఓట్లు పడిపోతాయి అనుకుంటే తప్పదు. ఇలా వెళ్ళి భంగపడి వెనక్కి వచ్చినటువంటి తారలు చాలామంది ఉన్నారు.
వీళ్ళని కేవలం సినిమా నటులుగా మాత్రమే కాదు, అసలు వీళ్ళ కెపాసిటీస్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు ప్రపంచం గురించి, ప్రజల సమస్యల గురించి అని కూడా చర్చిస్తారు కింద. ఇది వీళ్ళు అవగాహనలోకి తీసుకోవాలి సినిమా వాళ్ళు. మేము నిలబడితే మా కోసం జనాలు వచ్చేస్తారు అంటే వస్తారు, కానీ వచ్చిన వాళ్ళందరూ ఓటేయాలి కదా. ఓటేసేటప్పుడు నువ్వు గుర్తు రావాలి కదా వాళ్ళకి. గుర్తు వస్తే నీకు ఓటేస్తారు, లేకపోతే వాళ్ళు ఎవరికి వేయదలుచుకున్నారో వాళ్ళకి వేసేస్తారు. ఈ వేయటానికి సంబంధించి అనేక ప్రలోభాలు ఉంటాయి. వీటిని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలక్షనీరింగ్ కూడా తెలియాలి. జనాలను ఎమోషనలైజ్ చేయటం ఒక్కటే చాలదు ఒక పార్టీని రన్ చేయటానికి. దాంతోపాటు ఇంకా అనేక స్కిల్స్ కావాలి. మరి అవన్నీ డెవలప్ చేసుకుని మాట్లాడుతున్నాడా, లేదు విజయ్ అనౌన్స్ చేశాడు కాబట్టి ఒక మాట మనం కూడా చెప్పేస్తే బాగుంటుంది అనుకుని చెప్తున్నాడా? ఇది సినిమా ప్రొడక్షన్ అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. అందుకని ఇప్పుడు మనం వింటున్నాం ఎన్ని వందల కోట్లు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాయని. ఇన్ని వందల కోట్లు ఎలా పంపు చేయగలడు ఆయన అనేది ఒక ప్రశ్న. విశాల్ ఈ పంపు చేస్తాడా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఎంతమంది ఇప్పుడు తమిళనాడులో వాక్యూమ్ ఉండింది మొన్నటిదాకా. ఇప్పుడు ఆ వాక్యూమ్లోకి కొత్తగా విజయ్ అనేటువంటి క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఈయన కూడా అదే ప్లేస్లో షేర్ చేసుకోవాలి. వస్తాయి వీళ్ళిద్దరి మధ్య ప్రజాకర్షణ శక్తి ఎవరికి ఉంది అనేటువంటి పోలిక వస్తుంది, పోటీ వస్తుంది. ఆ పోటీ వచ్చినప్పుడు త్రాసు విజయ్ వైపు మొగ్గితే ఈయన పరిస్థితి ఏంటి? ప్రతిపక్షంలో ఇప్పుడు దశాబ్దాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ, ఎవరు ఏం చేసినప్పటికీ ఫైనల్గా వీళ్ళ ఎజెండా ఏమిటి, ఏ ఎజెండాతో విజయ్ అయినా సరే, విజయ్ ఆయన ప్రోగ్రాం ఏమిటి, జనానికి ఏం చేయబోతున్నాడు, ఆయన గమనించిన విషయాలు ఏంటి, ఎందుకు ఆయన పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, అది విషయాలు కూడా చెప్పాలి ప్రపంచానికి. నేను ఈ ఉద్దేశాలు ఉన్నాయి, నేను ప్రపంచాన్ని ఇలా దర్శించాను, ప్రపంచం నాకు ఇలా అర్థమైంది, దీన్ని ఇలా మార్చాలనుకుంటున్నాను, నేను ఆ మార్చాలి అనుకుంటున్నాను అనేది ఎఫెక్టివ్గా జనాల్లోకి తీసుకెళ్ళగలిగేలాగా ఆయన వాక్యం ఉండాలి, ఆయన రాసేటువంటి డాక్యుమెంట్ ఉండాలి, మేనిఫెస్టో ఉండాలి, పార్టీ తాలూకా స్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ చాలా కీలకం. కేవలం నేను వచ్చి డయాస్ మీద నిలబడి మాట్లాడి వెళ్ళిపోతాను అంటే కుదరదు. పవన్ కళ్యాణ్ అలాంటి ప్రయత్నం చేసే విఫలమయ్యాడు. ఈ రోజుకి దానికి ఒక నిర్మాణం లేదు, సీరియస్ నిర్మాణం లేదు. సీరియస్ నిర్మాణం లేకపోవడం అనేది చాలా ప్రమాదకరం. పార్టీ అన్న తర్వాత నిర్మాణం ఉండాలి, వ్యూహం ఉండాలి, ఎత్తుగడలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కేవలం నాయకుడికి చరిష్మా ఉంటే సరిపోదు, అది జనాల్ని పుల్ చేయగలుగుతుంది. కానీ వాళ్ళని ఎమోషనలైజ్ చేసేది నీ సిద్ధాంతం, నీ ఆలోచన, నువ్వు ఏం తెలుసుకున్నావు అనేది జనాలకు తెలియాలి. ఈ సమాజం నుంచి నువ్వేం తెలుసుకున్నావు, ఎందుకు పార్టీ పెట్టబోతున్నావు, లేదు పెట్టావు, ఏం చేద్దామని పెట్టావు, మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఎందుకు గొప్ప, నీకెందుకు ఓటేయాలి అనేది చెప్పగలగాలి. కేవలం నువ్వు సినిమా నటుడు కాబట్టి నీకు ఓటేయరు, నువ్వు తెలుసు కాబట్టి ఓటేయరు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని ఒక క్లియర్గా ప్రజలతో మాట్లాడాలి. ఆయన ముందు ప్రజల ముందు నిలబడి, అయ్యా నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఈ సమస్యలు ఉన్నాయి మన సమాజంలో, ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పనులు చేయాల్సి ఉంటుంది, ఇవి ఎవరు చేపట్టడం లేదు, కాబట్టి నేను ముందుకు వస్తున్నాను, ఇంతకాలం మీరు నన్ను ఆదరించారు కాబట్టి మీకు సేవకుడిగా నేను వస్తున్నాను అనేది జనాలకు రిజిస్టర్ చేయాలి. ఇదే డైలాగ్స్తో గతంలో రామారావు గారు గెలిచినా, ఎంజి రామచంద్రన్ గారు గెలిచినా ఇదే గైడ్లైన్స్లో వెళ్ళారు. స్పష్టమైన విధాన ప్రకటన చేశారు వాళ్ళు. చిరంజీవి గారు అలా చేయలే. చిరంజీవి గారు ఆయన చంద్రబాబు గారు మంచివాడే, పర్లేదు, రాజశేఖర రెడ్డి గారు మంచివాడే, కానీ నన్ను ఎన్నుకోండి, ఈ పద్ధతిలో వెళ్ళాడు. అది జనాలను ఎమోషనలైజ్ చేయలేకపోయింది ఆ పద్ధతి. దాంతో వాళ్ళు చిరంజీవిని పట్టించుకోవాలి. అంతటి చరిష్మా ఉన్నప్పటికీ చిరంజీవిని పక్కన పెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇదొక రకంగా గుణపాఠం. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ రకరకాల డక్కా మొక్కీలు తింటూనే ఉన్నాడు. ఈ తినడానికి కారణం ఏమిటి, ఎందుకు ఆయన నేను ముఖ్యమంత్రిని అని అనలేకపోతున్నాడు, ఈ పొత్తుల గోల ఎందుకు? స్ట్రైట్గా నాకు సమాజం ఇలా అర్థమైంది, నేను దీన్ని మార్చాలనుకుంటున్నాను, నా ప్రోగ్రామ్ ఇది, నా వెనకాల నిలబడండి
నేను ఒంటరిగా వస్తున్నాను. రామారావు అదే చెప్పాడు ఆ రోజున. నేను మొత్తం వదిలేసి వస్తున్నాను, ఆస్తులనే పిల్లలకి ఇచ్చేశాను, నేను ప్రస్తుతం సన్యాసిలాగా మీ దగ్గరికి వస్తున్నాను, మీ సేవ చేసుకుంటాను, మీరు ఆదరించినా పర్లేదు, ఆదరించకపోయినా పర్లేదు. ఇలాంటి ఒక నెరేటివ్ స్టోరీతో వెళ్ళటంతో పాటు సీరియస్గా తమ శత్రువు ఎవరో చెప్పాలి. ఆ శత్రువు ప్రజలకు కూడా శత్రువులా అనిపించాలి. అనిపించినప్పుడు ప్రజలు నీ వెనకాల నిలబడతారు, నువ్వు గెలవగలుగుతావు. కాబట్టి పొలిటికల్ పార్టీ పెట్టడం ప్రధానం కాదు, పొలిటికల్ ఐడియాలజీ ఉండాలి, రాజకీయ తాత్విక చింతన ఉండాలి. అలాగే శత్రువు ఎవరు, ప్రస్తుతం ఉన్న సమాజంలో శత్రువు ఎవరు అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఆ శత్రువు గురించి నీకున్న అభిప్రాయాలు ఏమిటో ప్రపంచానికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. ప్రపంచం నుంచి నీ వైపు కదలిక రావాలి. కదలిక వచ్చి వాళ్ళు నీ వెనకాల నిలబడితే నీ పార్టీ 10 కాలాల పాటు నిలబడుతుంది, లేకపోతే వృధా ప్రయాస అవుతుంది. ఇదేదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు విజయ్ పార్టీ పెడుతున్నాడు కాబట్టి నేను కూడా పెట్టేస్తానంటే కుదిరే వ్యవహారం కాదు. పార్టీ పెట్టడం, సినిమా తీయటం అంత తేలికైతే కాదు. రెండూ పబ్లిక్తో ఉన్నటువంటి వ్యవహారాలే. నీకు పబ్లిక్కి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నీ సినిమాలో లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు కదా. అనేక ఫ్లాపులు ఇచ్చున్నాడు ఆయనే అవును స్వయంగా. కాబట్టి ఫ్లాప్ సినిమా ఎందుకు ఇస్తున్నాం, మనం హిట్ సినిమా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది ఆలోచించుకోవాలి ఆయన. హిట్ సినిమాకి ఏం కావాలో, జనం ఏం ఆశిస్తున్నారో అది ఇవ్వట్లేదు అనేది అర్థమైంది కాబట్టి ఏమి ఇస్తే చూస్తారో అర్థమవుతుంది ఆయనకి. కాబట్టి ఇదే పాలసీని ఎలక్షన్లోకి పట్టుకుని వచ్చి ఆలోచించగలుగుతాయి. అయితే ముందే ప్రజల ముందుకు వెళ్ళి కన్ఫెస్ అవ్వాలి. కన్ఫెస్ అయ్యి, అయ్యా నాకు ఈ విషయాలు తెలుసు, దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి, నేను వీటిని సమూలంగా పరిష్కరించాలనుకుంటున్నాను, కాబట్టి మీరందరూ నాకు చేయూతనిస్తారా ఇవ్వరా, ఈ పద్ధతిలో ఒక డైలాగ్ మొదలు పెడితే ఒక మేరకు జనం టర్న్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు, లేకపోతే తమిళనాడుకు సంబంధించినంత వరకు, తెలంగాణకు సంబంధించినంత వరకు సినిమా హీరోలు పార్టీలు పెట్టేస్తే జనాలు వెర్రిగా లోపలికి వెళ్ళి గుద్దేస్తారు అనుకోవడం భ్రమ. వాళ్ళు ఒక సీరియస్ ఎజెండా చెప్పాలి, ఒక సిద్ధాంతం చెప్పాలి. ఇవి లేకుండా బోల్డ్గా ఏదో మాట్లాడేస్తున్నాం అంటే షోగానే చూస్తారు తప్ప పని అవ్వదు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది, ఇది విజయ్కైనా వర్తిస్తుంది, అలాగే ఇప్పుడు పార్టీ పెట్టడానికి ఉత్సాహపడుతున్న విశాల్కి కూడా వర్తిస్తుంది. అందుకని ఈ కోణంలో ప్రపంచాన్ని ఒక్కసారి చూడాలి విశాల్. ఏదో పార్టీ పెట్టేశాం కదా, పెట్టిన తర్వాత అదే నడుస్తుంది, దాన్ని అదే నడుపుకుంటుంది అనుకుంటే అది వ్యాపారం కాదు. సామాజిక సేవా కార్యక్రమాలు నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలకి అనేది క్రైటీరియాగా మారుతుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. నేనేదో పూల్ చేయగలను రకరకాల పద్ధతుల్లో అనుకుంటే కష్టం. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే విశాలైనా ఎవరైనా సరే దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి.